కర్ణక్క గారి ఆధ్వర్యంలో, అలాగే మన కిషన్ నాయక్ అన్న, అలాగే మధ్య ఇన్ఛార్జి మిత్రుడు రఘువన్న గారు, వినోదన్న గారు, అలాగే హెచ్ఎంఎస్ యూనియన్ పీస్ సెక్రటరీ వర్కుటి శ్రీవన్న గారు, మరి సత్తుపల్లి జాగృతి నాయకులు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మిత్రులు సత్తుపల్లి, ఎందుకంటే గొప్ప చెప్పాలంటే అన్న సత్తుపల్లి మిత్రులు కూడా చెప్పాలంటే ఉద్యమకారుల విషయంలో కానీ, మా సత్తుపల్లి జిల్లా ఉద్యమంలో కానీ విద్యార్థి ఏ సలహాలైనా మంచి చెడైనా చూసుకుని సత్తుపల్లి గొప్ప మిత్రులు అన్న విలేకరులు అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను వాళ్ళని, ఎందుకంటే నేను 15 సంవత్సరాలతో చూస్తున్నా. నేను జాగృత సభ్యులు ఇట్లాగే ఉన్నా. నాకు మంచైనా చెడైనా ఏ విషయంలో కూడా ప్రతి అండగా ఉంటూ నాకు సపోర్ట్ చేస్తున్న విలేకరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మీ సంవత్సరం నాకు ఎప్పుడు ఉన్నారు మనసుతో కోరుకుంటున్నా. మిత్రుడు ఒకసారి కిషన్ నాయక్ అన్నని, కర్ణక్క గారిని ఒకసారి పరిచయం అవ్వాల్సిందిగా మాట్లాడుతుందిగా కోరుచున్నాం. जोहार डॉक्टर भीमराव अंबेडकर, जोहार डॉक्टर भीमराव अंबेडकर। అంటే గత 18 సంవత్సరాల మధ్య ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాను నేను. ముఖ్యంగా హెచ్ఎంఎస్ యూనియన్కి గౌరవాధ్యక్షురాలు మన కవితక్క గారు. మీరు కూడా మీడియా మిత్రులు కూడా అప్పుడు మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర అనుకుంటారు, అమరవీరుల స్థూపం దగ్గర కూడా చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రాం కూడా. ఏ ప్రోగ్రాం అయినా సత్తుపల్లిలో నాకు అండగా సాగర్ తమ్ముడు ఎప్పుడూ ఉంటాడు. సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. రేపు 25వ తారీఖు జరగబోయే పార్టీ ఆవిర్భావానికి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జాగృతి సమావేశానికి హాజరైనటువంటి నాతోటి తెలంగాణ బిడ్డలు, జాగృతి కార్యకర్తలకు, నాయకులకు, ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, 2006 నుండి ఇవాళ 2026 వరకు సాగినటువంటి తెలంగాణ అస్తిత్వ పోరాటం ఏదైతే ఉన్నదో, మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ఆ ఉద్యమంలో ఆనాడు బతుకమ్మను ఎత్తటమే కాదు, కలిసి మన కోసం ఏర్పాటు కాబోయేటటువంటి రాజకీయ పార్టీలో సభ్యులం కావాలని చెప్పని మీ అందరికీ ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ అందరూ రావాలని చెప్పని ఆహ్వానిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై జై జాగృతి.